జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి రేసులో ఉన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి రాకముందు తన ఆలోచన వేరేలా ఉండేదని, ఇప్పుడు అది లేదని చెప్పారు అంజన్ కుమార్ యాదవ్. ఇక ఇన్ఛార్జ్ మాట్లాడక ముందు మనసు కుదుట పడిందని చెప్పారు. మాట్లాడిన తర్వాత పార్టీ నుంచి గౌరవం కోరుకుంటున్నానని తెలుపుతున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాజీ ఎంపీ సీనియర్ నేత అంజన్ కుమార్ ఇప్పుడు కూల్ అయినట్టు ఇంతకుముందు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారు, మంత్రులు వచ్చారు. అసలు ఏం చెప్పారు? మీరు కూల్ అయినట్టయినా సంచలన వ్యాఖ్యం చేశారు. నాకు ఒక నేత అడ్డుకున్నారు టికెట్ రాకుండా అని చెప్పేసి. అయిపోయింది గతం గత. ఇప్పుడు ఫ్రెష్ రికార్డ్ వేస్తున్నాను. గతం గత. ఏం చెప్పారు? మీకు ఏమో అది ఏంటి మర్యాద తీసుకోండి. సెల్ యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కదా, అంతే కదా. కోరుకునేది ఏంది ఇంకా అదే. సర్వేలో మీ పేరు ఉన్నది, అంజన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు జూబ్లీహిల్స్లో అనేది మీ పేరు వినబడ్డది. అసలు టికెట్ ఎందుకు రాదు? వినబడ్డదని వినబడితే నువ్వే ఆలోచించుకో ఎందుకు రాలేదు కదా. హైకమాండ్ అది వినబడాలి కదా. మరి ఏడు డోకా జరిగిందో అది వినబడాలి నీకు. రైట్, ఏదేమైనా కానీ అయిపోయింది. మా ఇన్ఛార్జీలు వచ్చిర్రు, పెద్ద మనసు నా దగ్గరికి వచ్చిర్రు, మర్యాదగా పార్టీ లైన్లో మాట్లాడుతున్నాయి. కానీ తర్వాత మళ్ళీ మా లైన్ క్రాస్ అది రెస్పెక్ట్కు అన్యాయం జరిగితే మళ్ళీ వేరే తిరుగుతుంది. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ అని ఉప ఎన్నిక రాబోతుంది. ఎక్కడ ప్రచారానికి వెళ్తారు? పార్టీ ఆదేశాల అనుసారం ఎక్కడ పంపిస్తే అక్కడ. పార్టీ గురించి, వ్యక్తి గురించి కాదు, పార్టీ సంస్థ. మా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా. రైట్. ప్రధానంగా పార్టీ ఆదేశాల మేరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాను, పార్టీలను కొనసాగుతున్నాను. ఇంకా తనకు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, తన ఏదైతే తనకు మర్యాద ఇవ్వాలి తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.